హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో రెడ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో 3-4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కాజు, బాదం, పుట్నాల పప్పు, కొద్దిగా గసాలు కూడా వేసి మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 8 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ని కడిగి పక్కన పెట్టుకొని దానిలో తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, అలాగే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న కాజు, బాదం, పుట్నాల పప్పు, గసాల పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత అందులో పెరుగు కూడా వేసి పేస్ట్ చేసి పక్కన వేసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్. రెడ్ ఫుడ్ కలర్ మన దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చు. అది బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత అందులో కొద్దిగా సాజీరా, గరం మసాలా వేసి వేయించుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా బ్రౌన్ ఆనియన్ కూడా వేసి కలుపుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయినా, అందులోనే 1-2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. అది మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రెడ్ చికెన్ రెడీ.